3 ప్రశ్నలు. ఇది విక్రమార్కుని మేధస్సును పరీక్షించే కథ. విక్రమార్కుడు శ్మశానానికి వెళ్లి బేతాళుడిని చెట్టుకు వేలాడుతున్న శవం నుంచి తెచ్చుకుంటాడు. బేతాళుడు తన రీతిలో కథను మొదలు పెడతాడు. ఒక రాజుకు 3 కుమార్తెలు. రాజు వృద్ధాప్యంలో తన సింహాసనాన్ని వారిలో ఒకరికి అప్పగించాలని నిర్ణయిస్తాడు. కాని ఎవరు నిజంగా రాజ్యం పాలించగలరో పరీక్షించాలనుకుంటాడు. రాజు 3కి ఒకే ప్రశ్న వేస్తాడు. రాజ్యం ఎవరిని ఎక్కువగా కాపాడాలి? పెద్ద కుమార్తె యోధులను, ఎందుకంటే వారు శత్రువుల నుండి కాపాడతారు. రెండో కుమార్తె దేవతలను, ఎందుకంటే వారి ఆశీర్వాదంతో రాజ్యం నడుస్తుంది. చిన్న కుమార్తె ప్రజలను, ఎందుకంటే వారు లేకపోతే రాజ్యం ఉండదు. రాజు చిన్న కుమార్తె సమాధానాన్ని సమర్థించి ఆమెను తన వారసురాలిగా ప్రకటిస్తాడు. బేతాళుడు విక్రమార్కుని ప్రశ్నిస్తాడు. రాజు ఎవరి నిర్ణయం సరైనదని ఎందుకు భావించాడు? విక్రమార్కుడు సమాధానం చెబుతాడు. ప్రజలు లేకపోతే రాజ్యం ఉండదు, కాబట్టి వారే ముఖ్యము. బేతాళుడు నవ్వుకుంటూ చెప్తాడు. నీకు జ్ఞానం ఉంది, కాని నువ్వు మాట మాట్లాడేసివి. కాబట్టి నేను మళ్ళీ చెట్టుకు వెళ్తాను.